అంటే ఇప్పుడు నీకు ఆ ఒక్క డైలాగ్లో చాలా మీనింగ్ ఉంది నువ్వు వెతుక్కుంటే. కానీ ఐ థింక్ నేను ఏదైనా చాలా ఇష్టంగా నా స్క్రిప్ట్లో రాసుకున్నప్పుడు నేను అనుకున్నా ఇది ఎక్కుద్దా ఏమో నాకు తెలియదు. బట్ ఈవెన్ నీకు ఇప్పటికైనా అర్థమైతే బెటర్. ఐ రిపీట్ అగైన్ ఇన్ ద సేమ్ టోన్. ఏ టోన్ అయితే సినిమాలో ఉండాలనుకున్నాను అదే టోన్లో చెప్పా. నేను తాయి పడిపోతే లేపినాడు ఎవడలేడు, కానీ నాతో వచ్చిన ప్రతి నా కొడుకు తాయి పడిపోతే లేపింది నేను. దాని మీనింగ్ ఏంటంటే నేను లైఫ్లో ఎప్పుడన్నా పడిపోతే నాకెవడు హ్యాండీలా, కానీ నన్ను నమ్మి నాతో వచ్చి నాకేం చేయకపోయినా నన్ను నమ్మి వచ్చినప్పుడు వాళ్ళు పడిపోతే ఏ మాత్రం నాకు చేశారా లేదా, వాళ్ళకి మళ్ళీ ఉపయోగపడతారా లేదా, నాకు హెల్ప్ అవుతుంది ఏం ఆలోచించరా నేను. ఈ నా కొడుకు నా క్లాస్మేట్, ఆడికి తాగింది దిగిందాకా ఆడ రెస్పాన్సిబిలిటీ ఆడ అమ్మ బాబుది కాదు నాది. బికాస్ ఆ నాకు చేర్స్ కొట్టిండు. ఈడేలా కూడా ఉంది. ఎందుకంటే లోపల చాలా ప్యూరిటీ లేకపోతే రాయలేం. ఇది లైఫ్ రిలేటెడ్. ఓకే, నేను నీ కనెక్ట్ అవుతున్నా పర్టికులర్ టైం కంటే నువ్వు నాకు చేసినా చేయకపోయినా నేను నీకు చేస్తా. బికాస్ ఐ ఎంజాయ్ దాట్ యూ బీయింగ్ విత్ మీ. నువ్వు నాకు చేసుకుంటున్నావు. డైలాగ్ ఏంటి, వీడికి తాగింది దిగిందాకా నేను రెస్పాన్సిబిలిటీ, బికాజ్ ఈ నాకు చేర్స్ కొట్టాడు. దాంట్లో నీకు ఒక మనిషి స్వచ్ఛత కనపడుతుంది, వినపడుతుంది, నీకు అర్థమవుతుంది అది. ఇప్పుడు నువ్వేమన్నావు, వాళ్ళు మళ్ళీ నన్ను కేర్ చేయరు. ఎందుకు కేర్ చేయాలి? చేయకపోతే చేయకపోని నీకు హై ఉంది కదా ఖచ్చితంగా. ఈ నా కొడుకు నేను కేర్ చేసిన ఎందుకంటే నాకు ఈ టైం కన్నా నచ్చిండు. నచ్చిందా నాకు మళ్ళీ రిపీట్ చేయ హట్ అయితే. ఇప్పుడు నేను అంటున్నా కదా, ప్రపంచం ఇలా లేదని హట్ అయినా తప్ప నేను ఇప్పుడు వీళ్ళు నాకు చేయలేదని నా బాధ ఇప్పుడు కాదు. లైక్ ఓల్డ్ ఇలా ఉంటే ప్యూరిటీ పరిస్థితి ఏంటి నా బాధ. లైక్ అంటే కొంచెం స్వచ్ఛంగా బతికితే బాగుంటుంది కదా, అందరూ చాలా బాగుంటుందిరా మీకు. ఇంకా ఏమో ఈ ఇన్నర్ క్యాలిక్యులేటెడ్ పీపుల్ గురించి నేను ఏం మాట్లాడలేను. యా ప్యూర్ అనిపించే మనుషుల్ని చూసారా అంటే నో. ప్యూర్ అనిపించిన మనుషుల్ని ఏమో నాకు నేనైతే ఐ థింక్ చూసా, బట్ ఎక్కడో అమ్మాయిల్లో ఒకరిని చూసా. ఇంకా అబ్బాయిల్లో నాకు ఏం గుర్తురావట్లేదే. బాగా ఫ్యామిలీ సెంటిమెంట్లో కూరుకుపోయిన వాడికి నువ్వు బయటకు తీసుకురావడానికి ఏం చెప్తావు? వాడికి అన్నీ తెలుసు కానీ ఏదో ఆపుతుంది. ఏదో ఆపుతుంది అంటే బేసిక్గా ఒకటి ఉంటుంది, అలా పెరుగుతారు. పైగా అలా లోపల బ్లడ్ కనెక్షన్ ఉంటుంది కదా, రక్తం పంచుకు పుట్టాం, రక్తం పంచారా నాకు మా అమ్మరా మా నాన్న ఉంటుంది కదా. సో అది మీ బై బర్త్ అది మొదలవుతుందేమో తెలియకుండానే, కనెక్షన్ పెరుగుతున్న కొద్దీ అది ఉంటుందేమో. కానీ నేనన్నా చూడు, ఏది రక్త సంబంధాల దగ్గరే ఆగిపోతే, సారీ, నీ పుట్టుకేంటో తెలుసుకుంటే రక్త సంబంధాల దగ్గర ఆగిపోతావు. జీవం పుట్టుకేంటని అడుగు ప్రకృతిలోకి వస్తాం రాసినాడు. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అన్లక్కీ థింగ్ ఏంటంటే వాళ్ళకి జీవితాంతం రక్త సంబంధంతోనే ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఎఫెక్షన్ లైక్ మై బ్లడ్ రిలేటెడ్ అని ఉంటుంది. బట్ లక్ ఎక్కడో కొందరు ఉంటారు, బ్లడ్ కనెక్టెడ్ కదా యాక్చువల్గా మనకు ఉండాల్సింది. జీవం అని కూడా ఉంటుంది, లైక్ లైఫ్.
ఇట్ ఈస్ ఆల్ కదా, ఇక్కడ ఇక్కడ రన్ అవుతుంది అదే కదా. సో జీవం పుట్టుకెక్కడ ప్రకృతిలో. సో జీవం తాలూకు మెయిన్ లక్షణం ఏంటి, జీవానికి ఉన్న బెస్ట్ గుణం ఏంటి? స్వచ్ఛత. స్వచ్ఛత ఉంటేనే జీవం ప్రకృతిలో మమేకమవుద్ది అనే పాయింట్ పెద్ద పాయింట్. అది నీకేదో జనరల్గా ఒకటో తరగతి రెండో తరగతి కూడా అర్థమవుతాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ లేవు. సో అది జీవం స్వచ్ఛత ఈ 2 పాయింట్లు తెలియకుండా లోకల్ ప్రపంచంలో బతికే వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీదొక కాలనీ, నీదొక ఊరు. నువ్వు గమని, నీ ఫ్రెండ్స్లో 10 మంది ఉంటే 8-9 మంది లోకల్ పాలిటిక్స్ మాట్లాడతారు. అంటే ఈ స్ట్రీటు, మన క్యాస్ట్, మన ఊరు. ఇలా శత్రువులు కూడా ఎక్కడ ఉండరు. ఇలా పక్క స్ట్రీటు, పక్క ఊరు, పక్క క్యాస్ట్, లాస్ట్ టైం ఓటు ఎవరికి వేసినావు, నీ ఎలాగ వేసినా, వాళ్ళు మన పార్టీ కాదు, వాళ్ళు మన క్యాస్ట్ కాదు, వాళ్ళు మనోళ్ళు కాదు అని కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి. సో కమ్యూనిటీస్, ఫ్యామిలీస్ ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ అనమాట. ఈ ఫ్యామిలీస్ ఎఫెక్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళు కమ్యూనిటీస్ ఎక్కువ ఏర్పరుస్తూ ఉంటారు. బికాస్ దే నీడ్ కమ్యూనిటీ టు సేవ్ దేర్ ఫ్యామిలీస్. ఇప్పుడు వీళ్ళు ఏం నమ్ముతారు, నా వాళ్ళని నేను చూసుకోవాలి, నా వాళ్ళని నేను చూసుకోవడానికి నాకు కొంచెం బలం కావాలి. సో ఐ షుడ్ బీ ఇన్ సమ్ కమ్యూనిటీ. అది క్యాస్ట్ కావచ్చు, మా రిలేటివ్స్ కావచ్చు, మా స్ట్రీట్ వాళ్ళు కావచ్చు, ఎనీబడి. నాకు ఒక స్ట్రెంగ్త్ కావాలి. సో కమ్యూనిటీ కావాలి. దానికోసం నేను ఎంతమంది బూట్లైనా నాకుతా అని అనుకునే పీపులే ఎక్కువ చూస్తుంటారు. నువ్వు నీ చుట్టుపక్కల 8 కదిలి, వాళ్ళ మైండ్ సెట్ సేమ్ ఉంటుంది. దే ఆర్ లోకల్ వరల్డ్లో స్టక్ అయిపోయిన పీపుల్ ఎక్కువ ఉంటారు. మన ఊరు, మన స్ట్రీటు, మన క్యాస్ట్ తప్ప దే డోంట్ సీ వైజ్గా చూడరాళ్ళు. ఎంత పెద్ద ప్రపంచం, ఎన్ని తెలుసుకోవాలి, ఎన్ని చూడాలి, బయటికి వెళ్ళాలి, నీకున్న లిమిటెడ్ పర్టికులర్ టైంలో నువ్వు ఎన్ని చూడాలి. ఇది లేదు. ఎంతసేపు నీ స్ట్రీటు, నీ క్యాస్ట్, నీ కమ్యూనిటీ, మీ రిలేటివ్స్, నీ ఫ్యామిలీ ఇక్కడిక్కడిక్కడిక్కడిక్కడిక్కడ దొబ్బించుకుంటూ ఉంటారు. అందుకని ఏం చెప్పినా వాళ్ళకి అవేకనింగ్ రాదు. ఇప్పుడు నేను ఇంత చెప్పినా కదా, నీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. విన్న వాళ్ళలో మోస్ట్లీ ఎక్కువ శాతం మంది పీపుల్ మైండ్ సెట్ నేను చెప్పడం వినగానే, ఈడు చెప్తలేరా, నాకు మా ఫ్యామిలీ ఇంపార్టెంట్, ఎవడు ఏమైనా అనుకొని నేను నా ఫ్యామిలీ కోసం బతుకుతా, ఇదే ఉంటుంది. అది మారేదైతే ఎప్పుడో మారేది. నేనేమంటే బొంగులు చెప్పడానికి, నాకంటే ముందు ఎంతమంది చెప్పుంటారు కదా. ఖచ్చితంగా ఫిలాసఫీ చెప్పిన వాళ్ళందరూ చెప్పుంటారు కదా. మారేదైతే ఎప్పుడో మారేది, మారుతుంది. అన్నిట్లో ప్యూర్గా ఉండడం పాసిబుల్ అవుతుంది. ఒక స్ట్రీట్ మొత్తం బట్టలు లేకుండా నడవగలడా? నడవలేకపోతే అన్నీ ఏదో ఆపినట్టే, అప్పుడు ప్యూరిటీ మిస్ అవుతున్నట్టే కదా. స్ట్రీట్ మొత్తం బట్టలు ఇప్పి నడవడానికి ఖచ్చితంగా నడవచ్చు, దాంట్లో డౌటే లేదు. కానీ దానికి స్వచ్ఛతతో పాటు ఏం కావాలి తెలుసా? ప్యూర్, నీకు లోపల ఉన్న ప్యూరిటీతో పాటు దేన్ని అంటే ఒకటి ఉంటుంది, మంచి చెడు, ఆకలి, బాధ, వీటన్నిటికి అతీతంగా వెళ్ళాలి మనిషి. నీకు ఎందుకు నేను చెప్తానంటే, నేను మదర్ ఒక కంటెంట్ రాశాను. ఒక మనిషి పూర్తి ఇంట్రోస్పెక్షన్ నలిగిన తర్వాత నిధన సహప్రాణమై మళ్ళీ పుట్టిన తర్వాత రాసుంటుంది దాంట్లో, నువ్వు గమని లాస్ట్లో ఉంటుంది. అలా పుట్టిన మనిషికి ఆకలి కలేబరాల మధ్య కూడా ఏ జాలి లేకుండా నడవగలడు. ఏ జాలి అని కదిలించలేదు, ఏ బాధ అని కదిలించలేదు. దేన్ని చూసి ఆగడు. అంటే ఇప్పుడు ఆగి బాధపడిపోయి స్టక్ అయిపోయి ఆ పెయిన్లో ఉండిపోయి అది ఉండదు. మదనం అనేది చాలా లోతైన యుద్ధం, అది లోపల జరిగేది. దానికి స్వచ్ఛతతో పాటు నీ లోపల ఒక పెద్ద భయంకరమైన అంతర్యుద్ధం జరగాలి. అది జరిగి నువ్వు లోపల తెగాలి, కాలాలి, విరిగిపోవాలి, చాలా జరగాలి. అప్పుడు నువ్వు బట్టలు ఇప్పి తిరుగుతావు. నీకు అర్థమైందా నేను చెప్పేది?
అది అంత ఈజీగా జరగదు. అది జరగాలంటే నీకు ఎవరికో ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రోస్పెక్ట్ అయిన పర్సన్ ఎలా ఉంటాడని అడిగితే, ఇంట్రోస్పెక్ట్ అయిన పర్సన్కి వాడికి సడన్గా వాళ్ళ ఫాదర్ చనిపోయాడని న్యూస్ వస్తే ఆడు నవ్వి వాట్ అ గిఫ్ట్, అంటే ఎర్లీగా చనిపోయినాయి 40-50s వాళ్ళ ఫాదర్ చనిపోయినాకో, ముసలోడైనప్పుడు ఎవడైనా పోతాడు. ఎర్లీలో పోతే అది సరిగ్గా పోయాడు, గిఫ్ట్ అది అని అంటే నవ్వి మొహంలో ఇంత కూడా బాధ లేకుండా. బికాస్ హీ ఫీల్స్ లైక్ డెత్ అనేది కరెక్ట్గా బతికినోడికైతే సాటిస్ఫాక్షను, పాకినోడికైతే లిబరేషను, దాని గురించి బాధపడేది ఏం లేదు అని చెప్పాడు. ఆడి ముఖంలో ఏమాత్రం బాధ లేకుండా ఒక స్మైల్ కానీ వస్తే ఆడు ఇంట్రోస్పెక్ట్. ఒకటి పిచ్చినావుడుగా ఏంటాడు, అంటే మైండ్ తెంగినోడన్నా ఏంటాడు. 2 పూర్తిగా ఇంట్రోస్పెక్షన్ అయిపోయి స్వచ్ఛమైన కాన్షియస్గా తిరుగుతున్నాడు ఏంటాడు. వీళ్ళిద్దరే ఇది చేయగలరు. ఇక మామూలుగా తిరిగే వాళ్ళందరూ కూలిపోతారు పక్కగా, అంటే ఒక్కసారి డల్ అయిపోతారు. సో ఇంట్రోస్పెక్ట్ అయినోడు మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఆడు దేనికి కనెక్ట్ అవ్వడు. ఫస్ట్ థింగ్, ఆడి పని ఆడు చేసుకుంటూ ఉంటాడు. నేను అన్నట్టు వాటిలో ప్యూరిటీ ఉంటుంది. దేనికి రెస్పాండ్ అవ్వాలి దానికి రెస్పాండ్ అవుతాడు, దేన్ని తీసుకోవాలో దాన్ని తీసుకుంటారు రెస్పాన్సిబుల్గా. ఇప్పుడు నేను బట్టలు ఇప్పి నడిస్తే ఎవరన్నా బాధపడతారా, ఎవరన్నా హర్ట్ అవుతారా, నన్ను తీసుకెళ్ళి బొక్కలేస్తా, ఏం ఉండవాడి. యాక్చువల్లీ హీల్ బికమ్ మ్యాడ్. అదర్ పీపుల్ దృష్టిలో వాడు అయిపోయింది ఆడి పరిస్థితి అంటారు. అలా తిరిగే వాళ్ళే మీరు కొందరిని చూస్తే, అంటే మీరు చూసే ఫేక్ కాదు, ఒరిజినల్ సాధువుస్ అని కొందరు ఉంటారు, ఒరిజినల్ ఉంటారు. వాళ్ళు ఇక్కడ దొరకరు, మీకు కనపడరాళ్ళు. వాళ్ళు చూడండి, సింపుల్గా షర్టు ప్యాంట్ ఇప్పేసి మొత్తం జుట్టు అంతా పెరిగిపోయి ఉంటుంది, నెయిల్స్ పెరిగిపోయి ఉంటాయి, ఫేస్కి మేకప్ ఉండదు, ఎవడు చూస్తున్నాడని ఏమాత్రం ఆలోచన లేకుండా తిరుగుతుంటారు. సింపుల్గా ఇలా నడుచుకుంటూ వచ్చేమంటే చేస్తారు. నీకు స్టేజ్ ఎక్కాలంటే భయం, షర్టు ప్యాంట్ వేసి తల దూవి మేకప్లు కొట్టి 1-10 అద్దం చూసుకుని స్టేజ్ ఎక్కమంటే భయం నీకు. వాడు బట్టలు ఇప్పేసి జుట్టు మొత్తం దారుణంగా దయ్యానికి పెరిగినట్టు పెరిగి ఉంటుంది, పెట్టుకుని గోలు చక్కగా రోడ్డు అని జరగలడు.